అదే లాస్ట్ మంతే నేను జాయిన్ అయింది. రెడీ తల్లి. లైఫ్ స్టైల్ ఎంత మారిందో తెలుసా మ్యామ్? యాక్చువల్లీ అసలు చాలా లైట్ గా ఉంది నాకు. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హస్బెండ్ తో నేను హ్యాపీ ఉన్నాను. నా రిలేషన్షిప్స్ అన్ని బాగు చేసుకుంటున్నాను నేను స్లోలీ. అమేజింగ్ తల్లి. ఒక బిజినెస్ ఆఫర్ ఒకటి వచ్చింది మేడం. వావ్ వావ్. ఎమ్మటనే మళ్ళీ దాంతో పాటు జాబ్ ఆఫర్ వచ్చింది. లుక్ ఎట్ అలా దట్. అయిపోయింది మేడం. నాకు ఎప్పుడు వచ్చినా కూడా 2 అవకాశాలు వస్తున్నాయి మేడం. అది కూడా మీ ద్వారానే వస్తుంది. లాస్ట్ కాకపోతే మనకి కెనడాలో అసలు జాబ్సే లేవు. నువ్వు నన్ను పోయి ఆయన అడగమంటావు. నువ్వు ఇక్కడ నాకుంటే పరిస్థితి ఏందో తెలుసా అన్నట్టుగా అన్నాడు అనమాట. ఫస్ట్ మా బాబుకి ఆ 40 hours కావాలని హోనోపోనో చేసుకొని నేను సెల్ఫ్ టాకింగ్ చేసుకున్నాను, ఇన్నర్ టాకింగ్ చేసుకున్నాను. వాడే ఫోన్ చేసి నేను మా బాస్ ని 40 hours అడుగుతాను డాడీ అని వాడు చెప్తున్నాడు. లుక్ ఎట్ దట్. అంతే. ఎస్ అండి, బ్యూటిఫుల్ కపుల్ ఆన్ దిస్ ప్లానెట్. చెప్పండి ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ ప్లీజ్. Sorry, please forgive me. Thank you. I love you, ma'am. థ్యాంక్ యూ, లవ్ యూ. చెప్పండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారమ్మా. లుక్ ఎట్ దట్. సో బ్యూటిఫుల్ నవరాత్రులు ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది అమ్మా. అమ్మవారితో మాట్లాడిన ఫీలింగ్ ఉంది అసలు. లుక్ ఎట్ దట్. దట్స్ ఆల్ యువర్ హార్ట్. అంత ప్యూర్ గా చేసేసుకున్నారు మీ హార్ట్స్ ని. చెప్పండి చెప్పండి, ఎలా అనిపించింది క్లాస్ జర్నీ వచ్చాక? చాలా పాజిటివ్ గా ఉందమ్మా. అసలు ఈ ప్రాసెస్ కానీ బిలీవ్ చేస్తే మాత్రం వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అమ్మా. అసలు సో యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న డిస్కస్ చేసిన గణేష్ లడ్డు అనేది నిజంగా ఇట్స్ మిరాకిల్ అమ్మా. నిజంగా అసలు యా, వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు ఎగ్జాంపుల్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అంతేకాకుండా ఒక నా లిస్ట్ లో ఇంకా ఉన్నాయి. సో ఫర్దర్ గా ఇంకా మేము మొన్న డిస్కస్ చేసినట్టుగా హెల్త్ అండ్ హోమ్ క్లాసెస్ లో జాయిన్ అవుదాం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందమ్మా. అసలు అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. అసలు టెక్నిక్స్ అనేది అసలు నిజంగా అసలు ఫంటాబులస్ అమ్మా. అసలు ఓవరాల్ గా చెప్తున్నానమ్మా, నిజంగా అసలు నేను ఇంకా వేరే దగ్గర కూడా దొరకలేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు చాలా ఫార్చునేట్ అమ్మా. అసలు చాలా రియల్లీ ఫార్చునేట్ అమ్మా అసలు ఈ క్లాసెస్ జాయిన్ అవ్వడం. మీ బ్యూటిఫుల్ గర్ల్ అడుగుదాం, మీకు ఈఎఫ్టీస్ ఎట్లా అనిపించినాయి? ఈఎఫ్టీస్ చేశారు కదా, డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఈఎఫ్టీ చేయడం ద్వారా? ఈఎఫ్టీస్ అయితే నేను ఇప్పుడు వీడియో వినకుండా కూడా చేయగలుగుతున్నానమ్మా. అమేజింగ్ కదా. రిలేషన్షిప్స్ లో డిఫరెంట్ గా ఏమైనా చూసారా? అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవడం చూసారా? యా మేడం, ఇద్దరి మధ్య బాండింగ్ కానీ మా ఇద్దరి బాండింగ్, మా అత్తయ్య గారితోని, మా మామ్ తోని ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిందని నా ఫీలింగ్ అన్నమాట. అంటే డిడ్ యూ స్టార్ట్ సీయింగ్ దెమ్ యాజ్ అ సోల్ గానీ, లేకపోతే స్పిరిట్ అని గానీ, లేకపోతే మనిషిలాగా చూస్తున్నా? ఇంకా లేదు లేదు, నా నా ఓన్ అన్నట్టు నేను చూస్తున్నాను అనమాట ఇప్పుడు. అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ టు ద క్లాస్. విల్ ఆల్వేస్ బి కనెక్టెడ్. ఇంకంతే. ఎస్ సురేష్ గారు చెప్పండి. మేడం గారు నమస్తే. మేడం గారు నమస్తే. మేడం, లాస్ట్ ఇయర్ మీ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు మీ క్లాస్ లో జాయిన్ అయిన దానికే ఉద్యోగం మానేసి వచ్చినట్టుగా ఫీల్ అయింది. అప్పుడు ఒక బిజినెస్ ఆఫర్ ఒకటి వచ్చింది మేడం. ఎమ్మటనే మళ్ళీ దాంతో పాటు జాబ్ ఆఫర్ వచ్చింది. సెకండ్ జాబ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు మీ క్లాసులు స్టార్ట్ అవుతుంది కదా మేడం, అక్కడ జాబ్ వదిలేసి మళ్ళీ మీ క్లాసుల కోసం వచ్చాము. మళ్ళా ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ ఆఫర్ మా ఫ్రెండ్ చెప్పాడు. ఈ రోజు అది ఎలా ఉండిద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటా మీరు చెప్పింది ఈఎఫ్టీ చేస్తా, అది అయిపోయినాక వేరే ఒక అతను జాబ్ కోసం అని చెప్తున్నాడు మేడం. ఒక 20 days నుంచి ఆయనకు ఫోన్ చేశాను. ఈయన కథలు చెప్తున్నాడా నిజమా అసలు ఏందా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆయన నాతో ఏం మాట్లాడకుండా వేరే ఎవరైతే వేరే ఇంకో కాంటాక్ట్ ఉన్నాడో ఆయనతో లైన్ కలిసి మాట్లాడిచ్చాడు మేడం. నేను మనసులో అలా అనుకున్నా, నాకేమన్నా స్టోరీ చెప్తున్నాడేమో అని. అలా అయిపోయింది మేడం. నాకు ఎప్పుడు వచ్చినా కూడా 2 అవకాశాలు వస్తున్నాయి మేడం, అది కూడా మీ ద్వారానే వస్తుంది. కాకపోతే మీరు నా బాబు అండి. మీకు మీరు ఎప్పటి నుంచో కనెక్ట్ అయిన బాబు. మరి ఫస్ట్ జాబ్ బిజినెస్ వస్తుంది, మళ్ళీ దాని వెనక మళ్ళీ జాబ్ అవకాశం వస్తుంది, జాబ్కి వెళ్ళిపోతున్నాను మీకు ఎప్పుడు. అంటే కంగ్రాచులేషన్స్, మీకు అన్ని బ్యూటిఫుల్ గా జరుగుతాయి. అండ్ మీ మిస్సెస్ యా కూడా హలో చెప్పండి. తను కూడా షీఈ్ మై బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్. ఎస్ అండి చెప్పండి. నమస్తే అండి.
మీ పేరు నేను మర్చిపోతుంటాను, మీరేమో ఐఫోన్ అని పెట్టుకుంటారు. సుధాకర్ అండి. సుధాకర్ గారు, ఎస్ చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి మ్యామ్. ఇప్పటికి థర్డ్ క్లాస్ అన్నమాట. నేను ఫస్ట్ క్లాస్ లో ఒక మేడం యుఎస్ లో తన ఇట్లా నడుస్తుంటే తను చెప్పింది అనమాట, నాకు ఒక లక్ష్మీ రూప్ దొరికింది, నేను మీ మేడం క్లాస్ మన క్లాస్ లో విన్న తర్వాత అని చెప్పి. ఆ రోజు అంటే నాకు ఆ చిన్నది మేడం అది, నాకు ఆ రోజు ఆ థాట్ వచ్చింది, అలాంటి అనుభవం నాకు కావాలి అని యూనివర్స్ నేను అడిగాను. ఒకటి మేడం, నేను బయటికి వెళ్తే కనీసం నేను బండి తీసుకొని బయటికి వెళ్తే 10-15 బటర్ఫ్లైస్ నా మీద నుంచే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, యూ డోంట్ బిలీవ్ ఇట్ మేడం, ఆ యూనివర్స్ నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు చిన్న బటర్ఫ్లై వెండి ఒక మాదిరి ఇది నాకు దొరికింది మేడం రోడ్డు మీద. Look at that. Oh my God. నాకు కనిపించట్లేదు. కెమెరా కొంచెం కింద పెట్టండి, కొంచెం కింద. Wow. Oh my God. Look at that. Amazing అండి, అమేజింగ్. స్మాల్ బట్ లైక్ దెన్ అన్ని హ్యాపీనెస్ అనేది ఎంత ఇచ్చిందో, లైక్ ఐ కెన్ గెట్. అది 3 months ఆల్మోస్ట్ థర్డ్ సెషన్ లో ఇప్పుడు విన్నాను మేడం. అది ఒక మేడం యుఎస్ లో, ఐ జస్ట్ ఒక విష్, నేను యూనివర్స్ నాకు అంత చిన్నదే ఫుల్ఫిల్ చేయగలిగితే ఎంత పెద్దదనే చేయగలుగుతుంది మేడం. మీరు క్లాస్ కి వచ్చిన తర్వాత చాలానే సాధించారు కదా, 3 months. చాలా సాధించారు మేడం. అంటే ఇంకా నాకు యాక్చువల్లీ ఈసారి జరిగాయి కొన్ని, కానీ అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పేశాను అనమాట. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత హ్యాపీ కదా? అంత హ్యాపీ మేడం. ఇంకొకటి, యాక్చువల్ గా బాబుకి జాబ్ వచ్చింది, తన ఇంటర్న్షిప్ అనమాట. అయితే నేను అంటే అక్కడ తనకి 30 hours ఇస్తున్నారు. 30 hours ఇస్తుంటే ఇంకా ఈ 3rd month అయిపోతే, ఇంటర్న్షిప్ అయిపోతే, నువ్వు 40 hours అడగొచ్చు కదమ్మా, పర్మనెంట్ చేస్తాడు కదా, 40 hours అడగొచ్చు కదా అంటే, నేను ఇంటి చేస్తే ఇక్కడ కెనడాలో అసలు జాబ్సే లేవు, నువ్వు నన్ను పోయి ఆయన అడగమంటావు, ఇక్కడ నాకుంటే పరిస్థితి ఏందో తెలుసా అన్నట్టుగా అన్నాడు అనమాట. చేసుకోండి. నేను హోనోపోనో చేసుకొని, ఫస్ట్ థింగ్ వాళ్ళ బాస్ ఎలా ఇస్తాడు, ఫస్ట్ మా బాబుకి ఆ 40 hours కావాలని హోనోపోనో చేసుకొని నేను సెల్ఫ్ టాకింగ్ చేసుకున్నాను, ఇన్నర్ టాకింగ్ చేసుకున్నాను. వాడే ఫోన్ చేసి, నేను మా బాస్ ని 40 hours అడుగుతాను డాడీ అని వాడు చెప్తున్నాడు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఇచ్చేస్తారు కూడా, ఎందుకు ఎవరు. థ్యాంక్ యూ మేడం. అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎనర్జీ నాకు తెలుసు, మీ రిజల్ట్స్ కూడా నాకు తెలుసు, బోల్డ్ రిజల్ట్స్ సంపాదించారు. ఎస్ అండి, మ్యాచింగ్ ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా. ఇవాళ మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకుంటామని, సో ఐ పిక్ దిస్. Look at that, amazing. So I'm sorry, please forgive me. Thank you, I love you. So much. So ఇదే అన్నమాట. సో ఇలా నేను ఏదనుకున్నా అది అయిపోతుంది. Look at that. So 2016 నుంచి 2017 మిడిల్ వరకు నా ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే స్టేజ్ లో ఉన్నాను మ్యామ్. మీరు 2017 నుంచే స్టార్ట్ చేశాను అని చెప్తూ ఉంటారు. నిన్నే అమ్మతో అంటున్నాను, ఆ మ్యామ్ అప్పుడే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుంటే నా లైఫ్ ఇంకా ఎంత బాగుండేది. నువ్వు అప్పుడే పరిచయం చేసేదానివి కదా, అప్పటి నుంచే బాగుండేది. సో 21 days అదే లాస్ట్ మంతే నేను జాయిన్ అయింది. స్టైల్ ఎంత మారిందో తెలుసా మ్యామ్. యాక్చువల్లీ అసలు చాలా లైట్ గా ఉంది. నాకు ఎవరిని చూసినా నాకు చాలా కోపం ఎక్కువ, చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయేదాన్ని, అరిచేసేదాన్ని, గోల పెట్టేసేదాన్ని. అమ్మ చెల్లి ఎప్పుడు కామ వదిలే, ఎందుకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు, oponopono చేయండి కదా, వద్దు కోపం వద్దు, కామ్ అవ్వండి అన్నీ వస్తాయి. యూనివర్సల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, బటర్ఫ్లైస్ ఏంటి. అస్సలు నాకు చాలా బాగుంది. నేను మనీ కోసము రిలేషన్షిప్ కోసం జాయిన్ అయ్యాను మ్యామ్. సో నాకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటి అంటే, నథింగ్ అవుట్ సైడ్. మీరు ఫస్ట్ ఓరియంటేషన్ లో నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పదు, దెర్ నథింగ్ అవుట్ సైడ్ అని. దెర్ నథింగ్ అవుట్ సైడ్. ముందు మనం చేంజ్ అవ్వాలి.
ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. మనం అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. మనీ నేను ఇండియాకి వెళ్ళగానే నాకు అరేంజ్ అయిపోతాయి. సో ఇండియాకి వెళ్ళాలి. చెల్లెలు మ్యారేజ్ ఉంది. చెల్లి కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నాము, డాలస్ నుంచి. సో నేను మినియాపోలిస్ లో ఉన్నాను. సో ఇద్దరం వెళ్తున్నాము. అండ్ నాకు 2.5 year old పాప. ఎస్, రోజు నేను ఏమిచ్చినా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా అంటుంది. దాట్ మీరు ప్రోగ్రామ్ చేసేయచ్చు మీ పాపని హ్యాపీగా. ఆల్రెడీ తనని చాలా అంటే చాలా స్పిరిచువల్ గానే తీసుకొస్తున్నాను మ్యామ్. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హస్బెండ్ తో నేను హ్యాపీ ఉన్నాను. నా రిలేషన్షిప్స్ అన్ని బాగు చేసుకుంటున్నాను నేను స్లోలీ. తల్లి అండ్ అన్ని అవుతాయి, అన్ని అవుతాయి, నథింగ్ అవుట్ సైడ్. అండ్ మీరు నాకు బాబా పంపించారు. అండ్ యు ఆర్ మై నార్త్ స్టార్. ఎవ్రీడే నేను నార్త్ స్టార్ కి ఇలా కనెక్ట్ అవుతున్నాను. చూసారా మరి, కనెక్ట్ అవుతున్నాను. నేను క్వశ్చన్ రాస్తే మార్నింగ్ మీరు ఆన్సర్ చేస్తున్నారు నాకు. మరి మీరే నా నార్త్ స్టార్. నేను డిసైడ్ అయిపోయాను. సో మచ్ నిషి, బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్. మీ రిలేషన్షిప్స్ ని బాగా అర్థం చేసుకోండి, ఇంకా సూపర్ గా మార్చేసుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్.